హలో ఆల్, మీరంతా ఈ వీడియో చూసారా? చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు బర్త్డేకి అప్లోడ్ చేసిన వీడియో. మీరంతా ఆమెను చూసుంటారేమో, కానీ నా కళ్ళన్నీ అయితే ఆ కంచాలు బౌల్స్ పైనే ఉన్నాయి. వాటినే కంచాలు అంటారనమాట. సో మోస్ట్లీ సెలబ్రిటీస్ అందరూ వీటిలోనే భోజనం చేస్తారు. నార్త్ సైడ్ అయితే కాంసా అంటారు, బ్రాన్స్ అది ఇంగ్లీష్లోనే. సో దీని యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు? ఆయుర్వేదం తెలిసిన వాళ్ళకి అయితే కొద్ది గొప్ప తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడు అన్నం బేసికల్గా ఎందులో తింటాం? స్టీల్ కంచాల్లో తింటాం. ఎవరైనా మనకి ఇంటికి వచ్చినా కూడా వాటిలోనే పెడుతూ ఉంటాం. సో ఆ తినే ఫుడ్ని ఇంకా హెల్తీగా ఎలా తినొచ్చు అని అంటే కంచు. ఇది కంచు ప్లేట్. ఈ మెటల్ ఎలా ఉంటుందంటే కొంచెం లైక్ కాపర్ని ఇంకా బ్రాస్ అంటే తెలుసు కదా, ఇత్తడి. ఆ రెండింటికి మధ్యలో ఒక కలర్ ఉంటుంది, అంటే లైక్ కంప్లీట్ రోజ్ గోల్డ్ కాదు అండ్ ఎల్లో కూడా కాదు. సో కంచులో తినడం వల్ల మెయిన్గా మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే అది యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్. అంటే మన ఫుడ్లో ఏమైనా సరే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే మైక్రో ఆర్గానిజమ్స్ని అది కిల్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అంటే మన ఒంటిలో ఏమైనా జబ్బు మనకు తెలియకుండా వచ్చినా సరే అది చంపడానికి చూస్తుంది అనమాట. అంటే లైక్ రానివ్వకన్నా చేస్తుంది. స్టిల్ ఏంటంటే మనకు జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ లాంటివి కూడా రానివ్వకన్నా చేస్తుంది. అది కార్డియోవాస్కులర్ హెల్త్, అంటే మన హార్ట్ హెల్త్ని మంచిగా ఉండడానికి, అంటే లైక్ మెరుగుపరుస్తుంది. మన బాడీలో ఉన్న రక్త శాతం, అంటే హెమోగ్లోబిన్ కంటెంట్, అది కూడా పెంచుతుంది. అండ్ హెల్దీ గట్ అనమాట, మన కడుపుని హెల్దీగా ఉంచుతుంది. కంచు ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న మంచిదని మన పెద్దలు చెప్పారు. మీరు కూడా కంచుని తెచ్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి.